హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఆయన బర్త్‌డే. సో, మార్నింగే పూజ చేసేసుకొని, ఇంకా టెంపుల్‌కెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయ్యాం. మా ఎడతల్లి చూడండి ఎంత బుద్ధిమంతురాలో. తులసి కోటకి దండం పెడుతుంది నాకంటే ముందే. అయినా గుడ్ గర్లే అనుకో. ఇంకా మా చిన్నప్పటి నుండి ఎవరి బర్త్‌డే అయినా మా ఇంట్లో ఖచ్చితంగా స్వీట్ చేసేసి దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళము. టెంపుల్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా. స్వీట్ చేయడమే ఆలస్యం. వచ్చేసి గిన్నెలు పట్టుకొని కూర్చున్నారు. నాకెయ్యి అంటే నాకెయ్యి అని చెప్పేసి. స్వీట్ కొంచెం మెత్తగా అయిపోయింది. నేను గ్యాస్ బంద్ చేయడం మర్చిపోయాను. మా ఆయనకైతే ఫస్ట్ ఒక ముద్ద పెట్టేసాను స్వీట్. ఇంకా మా ఆయర తల్లి జూస్తుంది నాకెప్పుడు పెడతదా అని చెప్పేసి. సో, తనకంటే ముందే వాళ్ళ నాన్నకి ఒక స్పూన్‌తో తినిపిచ్చేసాను. పెట్టేసింది. ఇంకా తన మాటలు చూడండి ఎలా మాట్లాడుతుందో. తినే అసలు తనొక్కతి ఉంటే చాలు ఇంట్లో అంత అల్లరి చేస్తది. నేనే అల్లరంటే నాకంటే డబల్. టేస్ట్ ఉందండి. ఐరా ఎలా ఉంది సేమియా? స్వీట్ స్వీట్ ఉండకుంటే కారంగా ఉంటదా? మా ఆయర తల్లి నాకే పనిచేసేసింది. ఎలా ఉంది అనంటే స్వీట్ ఉందంట. ఇంకా నాకు లాస్ట్‌కి ఒక ముద్ద పెట్టేసాడు మా ఆయన. ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు ఏంటి స్పెషల్? మా ఆయర తల్లి చూడండి అన్నీ తెలుసు. తన ఏజ్‌కి మించిన మాటలు మాట్లాడుతది. అసలు ఎలా గుర్తుపెట్టుకుంటదో ఏంటో ఒక రోబోటిక్ అసలు నిజంగా. అయ్యప్ప టెంపుల్‌కొచ్చేసాము. తిరుమలగిరిలో ఉన్న అయ్యప్ప టెంపుల్‌కి. దీని పక్కనే నాగదేవతది ఫేమస్ టెంపుల్ ఉంది తిరుమలగిరిలో. నేను ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను ఒకసారి. కానీ వ్యూస్ ఏమి ఎక్కువ రాలేదు. చాలా ఫేమస్ టెంపుల్, మహిమగల టెంపుల్. ఒక తమిళియన్ గుర్తుగా ఇక్కడ కట్టించారు ఒక టెంపుల్. సో, దాని పక్కనే ఈ అయ్యప్ప టెంపుల్ ఉంది. నేనైతే ఫస్ట్ టైమ్ అయ్యప్ప టెంపుల్‌కైతే వచ్చాను. వెడ్నెస్‌డే వస్తే బావుండేది. బట్ బర్త్‌డే ఈరోజు కాబట్టి ఇంకా మాకిద్దరికి వర్క్ కాబట్టి ఈ టెంపుల్‌కైతే వచ్చేసాము. మా ఎరతల్లి చూడండి టెంపుల్‌లో గూడా అస్సలు ఆగట్లేదు. ఎక్కడికి పడితే అక్కడికి ఉరికేస్తుంది. ఇంకా ఆయన పూజ టికెట్ తీసుకొని రమ్మంటే పెద్ద మనిషిలాగా టికెట్ పేపర్‌లో రాసేసి తీసుకొని వచ్చి అయ్యగారికి ఇచ్చేసింది. పూజ చేయమని చెప్పేసి. ఇచ్చేసి ఇంక పరిగెడుతుంది. అర్చన అయితే చేపించుకున్నాము. బొట్టు పెట్టుకున్నాము. ఇంకా ప్రసాదం ఇచ్చే వరకు అస్సలు ఆగేదే లేదు. తగ్గేదే లేదు. ఇంకిచ్చిన తర్వాత స్వీట్ అంటే మహాతల్లికి ఇష్టం గదా! మంచిగా తినేసింది. ఇంకా ఏం మాట్లాడుతుందో చూడండి వాళ్ళ నాన్నతోని. ఉంది. ఏం పార్టీ కావాలి? వచ్చినప్పుడు పార్టీ లేదా పుష్ప అంట.